మధ్యప్రదేశ్ షాపింగ్ మాల్ ఉద్యోగి తన యజమానిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. మాల్లోని వస్తువులను ధ్వంసం చేసి భారీ నష్టం కలిగించాడు. సుమారు 18 లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఉద్యోగి పగలగొట్టాడు. నిందితుడు కమల్ పవార్ షాపింగ్ మాల్లోని ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉంచిన వస్తువులను ధ్వంసం చేశాడు. 11 టీవీ స్క్రీన్లు ఒకదాని తర్వాత ఒకటి పగలగొట్టాడు. దాని తరువాత అతను రిఫ్రిజిరేటర్ విభాగానికి వెళ్లి 71 రిఫ్రిజిరేటర్లను పనికి రాకుండా చేశాడు. అయితే ఈ పనిని బయటి వ్యక్తి చేయలేదని, మాల్ స్వంత ఉద్యోగే చేశారని అనుమానించిన యజమాని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు. దీంతో అసలు వ్యవహారం బయటపడింది. మాల్ ఉద్యోగి కమల్ పవార్ దీపావళికి ముందు తన మాల్ ఆపరేటర్ నుంచి జీతం పెంచాలని డిమాండ్ చేశారు. కానీ అతని డిమాండ్ నెరవేరకపోవడంతో అదే కోపంతో 3 రోజులు సెలవు తీసుకున్నాడు. తిరిగి వచ్చిన తరువాత మాల్లో ఇలా చేశాడు. ఈ ఘటనపై మాల్ మేనేజర్ సంజయ్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాల్లోని వస్తువులను పాడు చేశారు అనే ఆరోపణలతో సదరు ఉద్యోగిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినప్పటికీ నిందితుడు మానసిక పరిస్థితిని సాకుగా చూపి బెయిల్ పొందాడు. ప్రస్తుతం పోలీసులు తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మొత్తం విషయం గురించి పోలీస్ అధికారి రవికాంత్ దేహారియా మాట్లాడుతూ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నాము అన్నారు. ఈ ఘటనపై మాల్ నిర్వాహకుడు ఫిర్యాదు చేయడంతో తక్షణమే చర్య తీసుకున్నట్లు చెప్పారు. కాగా తన సొంత ఉద్యోగి ఇలాంటి ఘటనకు పాల్పడతాడని తాను ఎప్పుడూ అనుకోలేదని మాల్ మేనేజర్ సంజయ్ గుప్తా అన్నారు. దాదాపు 18 లక్షల విలువైన టీవీ, ఫ్రిడ్జ్లు ధ్వంసమైనట్లు తెలిపారు.